హలో గైస్, ఇవాళ మనం చికెన్ కర్రీ చేయబోతున్నాం. సో ముందే ఉల్లిగడ్డ కట్ చేసుకుని పక్క పెట్టుకోవాలి. సో అలా తెచ్చుకున్న చికెన్ మంచిగా వేలీలలో మంచిగా కడిగి అండ్ గ్యాస్ మీద గిన్నె పెట్టుకొని సో అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడేదాకా మనం ఇలాగ ముందు కట్ చేసి పెట్టుకున్న సో ఉల్లిగడ్డ అయితే అందులో వేసుకోవాలి. సో ఉల్లిగడ్డ మంచిగా కలపాలి, ఉల్లిగడ్డ ఎర్ర అయ్యేదాకా. సో ఉల్లిగడ్డ ఎర్ర కాగానే మనం పసుపు అండ్ అలాగే కొంచెం ఉల్లిగడ్డ వేసుకొని సో మంచిగా కలుపుతుండాలి మొత్తం. అండ్ కలిపినాక మనం కడిగి పెట్టుకున్న ముక్కలు అయితే సో అందులో అయితే వేసుకొని మంచిగా కలపాలి 2 మినిట్స్. సో 2 మినిట్స్ కడిగి మనం అయితే ఎసరు వేసుకొని మూత పెట్టుకోవాలి. సో ఆ గ్యాప్లో మనం అయితే 2 టమాటాలు కట్ చేసుకొని సో టమాటాలు కూడా కూరలో అయితే వేసేయాలి. సో మంచిగా కలిపి టమాటాలు కూడా మంచిగా కలిపి ఆ తర్వాత మేము కొబ్బరి వేయాలి కూరలో. సో కొబ్బరి వేస్తాం, సూపర్ ఉంటుంది, ట్రై చేయండి. సో కొబ్బరి మంచిగా కాల్చి ముక్కలు కట్ చేసుకొని మనం అయితే మిక్సీ పట్టాలి. సో ఇక కొబ్బరి మిక్స్ అయిపోయింది. అండ్ అలాగే మనం ఆ గ్యాప్లో మనం కూరలో కారం వేయాలి. అలాగే మసాలా, సో మనంతా హోమ్మేడ్ మసాలా తెలిసిందేగా. సో అవన్నీ అయితే వేసుకోవాలి. ముందు అయితే ధనియాల పొడి అండ్ అలాగే హోమ్మేడ్ మసాలా అండ్ మనం ముందుగా కొబ్బరి చేసి పెట్టుకున్న కొబ్బరి సో అందులో వేసి మంచిగా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ పొద్దు పెడితే మన సూపర్ టేస్టీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో చూడండి, సూపర్ ఉంది. ఆ గ్యాప్లో మనం అయితే 2 ఉల్లిగడ్డలు కట్ చేసుకొని అండ్ 2 నిమ్మకాయలు కట్ చేసుకొని మంచిగా వేడి వేడి అన్నం, నిమ్మకాయలు, చికెన్ కూర. సో ఒక నిమ్మకాయ కూరలో వెండి ఒక్కొక్క మంచిగా కలుపుకొని తింటే వావ్ సూపర్ ఉంది. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటాం.